సపోర్ట్ ఇవ్వద్దామా? ఎలా పంపిస్తాము? కొన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మా ఆయమ్మ, మా టీచరు, మా మినీ వర్కరు కూడా మాకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. వాళ్ళు నమ్మి మేము మా పిల్లల్ని అంగన్వాడీ సెంటర్కి అప్పగిస్తున్నాం తప్ప మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ తలుపు తాళాలు బదులు కొట్టి మీరు పంపించమంటే మేము పంపించమని ఈసారి లబ్ధిదారులు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్నారులు కూడా అడుగుతున్నారు, జగన్మామ మాకు అంగన్వాడీ వర్కర్ల చేత మాకు సెంటర్లు పంపించి మేము రోడ్ల మీద ఉన్నామనేసి చిన్నారులు కూడా అడుగుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు, మా డిమాండ్స్ పరిష్కారం చేసే ఆలోచించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా డిమాండ్స్ పరిష్కారం చేస్తే సరే, లేదు అంటే మా సమ్మెని మరింత ఉద్రిక్తం చేసి మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరుకులు అందించాలని ఇలా మేము అనేక డిమాండ్లతోటి ప్రభుత్వానికి అనేక పోరాటాల ద్వారా మేము వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ప్రభుత్వం అసలు స్పందించకపోగా మమ్మల్ని మా సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికీ మాకు 3 సార్లు చర్చలు జరపడం జరిగింది. చర్చల్లోని ప్రధానమైన డిమాండ్స్ మీద అసలు మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా మమ్మల్ని మీరు సమ్మెలోకి వెళ్ళారంటే ఉద్యోగాల నుంచి పంపిస్తామని చెప్పారు. మేమైతే ఈ 10 రోజుల నుంచి రోజుకొక కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మానవాహారం చేసాం, నిన్న భిక్షాటన చేసాము. మేము మా డిమాండ్స్ భిక్షాటన చేసి మేము అడుక్కుంటున్నాము. మాకు న్యాయమైన మా డిమాండ్స్ని పరిష్కారం చేయండి అనేసి ఈరోజు మేము అడుగుతున్నాము. మా డిమాండ్స్ పరిష్కారం చేయకపోగా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా విలేజ్ల్లోని సచివాలయం సిబ్బంది చేత అలాగే సంబంధిత అధికారుల చేత అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి అక్కడ సచివాలయం సిబ్బంది చేత అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ చేయించడానికి చూస్తున్నారు. అయితే ఈరోజు మాకు జనాల్లోంచి మాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు సచివాలయం సిబ్బందిని మీరు ఎక్కడి నుంచో. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజుకి మా సమ్మె 10వ రోజుకు చేరుకుంది. మేము గుంతమ్మ కోరికలేమి ప్రభుత్వాన్ని కోరట్లేదు. కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి. అంగన్వాడీ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, హెల్పర్ ప్రమోషన్ వయోపరిమితి పెంచాలని,